హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి మనము ఈరోజు క్యాప్సికమ్ ఆలుగడ్డ ఈ కాంబినేషన్లో ఈరోజు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఆలుగడ్డ వేసి ప్రిపేర్ చేస్తే సూపర్గా అంటే సూపర్గా తింటారు. ఓకేనా? చూడండి, గ్రేవీ కూడా చూడండి. నేను ఏమాత్రం మసాలాలు కూడా వేయలేదు ఫ్రెండ్స్. సింపుల్గానే ఈరోజు కర్రీ అనేది అయితే ప్రిపేర్ చేశాను. ఓకేనా? చూడండి, ఈ కాంబినేషన్ తెలిసిన వాళ్ళు ఈ టేస్ట్ గురించి నాకు మెసేజ్ అయితే చెయ్యండి. ఓకేనా? సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సింపుల్గానే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనము క్యాప్సికము ఆలుగడ్డ కర్రీకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఓకేనా? కర్రీకి తగ్గట్టుగా మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది క్యాప్సికమ్ ఆలుగడ్డ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. నేను 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఓకేనా? ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం అయితే హీట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే హీట్ అయ్యింది. నేనైతే ఒకటి నార్మల్ సైజుది ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా హీట్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి. ఓకేనా? ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. మనము క్యాప్సికమ్ అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఆలుగడ్డలు కూడా కొంచెం మీడియం సైజ్ కోసుకోండి, ఎందుకనంటే ఆలుగడ్డ తొందరగానే ఫ్రై అయిపోతుంది కదా, అందుకని. ఇప్పుడు ఇవన్నీ అయితే మనము యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ తర్వాత ఆలుగడ్డ. ఓకేనా? క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఆలుగడ్డలు కూడా మనము వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు కలిపే మనము కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో. ఆలుగడ్డలు క్యాప్సికము మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది కదా. వేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి అంతా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇవి తొందరగానే ఉడికిపోతాయి. అందుకనేసి నేనైతే ఇప్పుడు టమాటో, కొంచెం మెంతం కూర, కొత్తిమీర అవి కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వీటితో పాటు ఇవి కూడా మంచిగా ఉడికిపోతాయి అనేసి. ఓకేనా? ఒక 5 నిమిషాలు ఇవి కొంచెం మెత్తబడనియాలి. ఓకేనా? కొంచెం మూత పెట్టి అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు స్పైసెస్ ఒకటి మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా? పసుపు ఫస్ట్ అయితే పసుపు వేసుకోండి, 1 స్పూన్. తర్వాత మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, ఇంకొంచెం అయితే వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా. కొంచెం గరం మసాలా కూడా వేయాలి ఫ్రెండ్స్. గరం మసాలా వేస్తేనే ఇందులో టేస్ట్. నేనైతే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నా, 1 స్పూన్. ఇట్లా ఈ కాంబినేషన్లో ఎవరైనా ప్రిపేర్ చేసి ఉంటే మీరు కంపల్సరీ నాకు మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? టేస్ట్ గురించి. నెక్స్ట్ ధనియాల పొడి 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. లాస్ట్ వచ్చేసి అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసారు కదా, ఇట్లా అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఒక్క 2 నిమిషాలు ఇవన్నీ మంచిగా యాడ్ అవ్వాలి కదా. అందుకనేసి ఇట్లా 2 నిమిషాలు ఇట్లా మాడకుండా కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఒక మూత పెట్టి అయితే కొంచెం సేపు ఆయిల్లో వేపుకోవాలి అన్నీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కదా. చూడండి, మనం ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు, అయినా కానీ మన గ్రేవీ అనేది చూడండి ఎంత మంచిగా ఇట్లా చిక్కగా అయితే వచ్చిందో. చూసారు కదా, ఇట్లా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హెవీగా ప్రిపేర్ చేసుకుంటే డైలీ అయితే తినలేము. ఇవి కొంచెము రైస్లోకి కదా, కొంచెం గ్రేవీ అయితే ఉండాలి. అందుకనేసి ఇప్పుడు నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇవన్నీ మంచిగా ఉడకాలి కదా. ఆలుగడ్డ క్యాప్సికమ్ అయితే ఉడికిపోతుంది, ఆవిరికే ఉడికిపోతుంది.
నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఒక మూత పెట్టి కర్రీ అయితే కంప్లీట్గా ఉడికించుకుంటాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, వాటర్ వేసి మనము కర్రీ అయితే కంప్లీట్గా ఉడికించుకున్నాం కదా. సో ఆలుగడ్డ, క్యాప్సికమ్ మంచిగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. చూసిరు కదా. సో ఈ కాంబినేషన్లో మీకు టేస్ట్ తెలిసిన వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.